అందరికీ నమస్కారం. మన భారతదేశ చరిత్రలో ఇదొక అద్భుతమైన ఘట్టం. మన భారతి సంస్థ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి నిర్వహిస్తున్నారు. 500లకు పైగా సంస్థానాలను ఒక్కటి చేసి భారతదేశాన్ని అఖండ భారతంగా మార్చిన ఆ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఈ రోజు మన భారతదేశ పటమే వేరేలా ఉండేది. ముఖ్యంగా మన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై ఈ రోజు మనమింత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో, ఒక జీవనం సాగిస్తున్నాము అంటే ముమ్మాటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన గుండె ధైర్యం, ఆయన చూపించిన వ్యూహం వల్ల ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. మహానుభావులను స్మరించుకోవడం అంటే కేవలం ఫోటోలకు దండ వేయడం కాదు. ఆయన ఆశయాలను, ఆయన చూపించిన ధైర్యాన్ని మన గుండెల్లో నిలుపుకోవడం. అందుకే ఈ నెల 31వ తేదీన మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో గ్రాండ్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఒకరిద్దరి ఉత్సవం కాదు. మన చరిత్రను గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి. అందుకే జాతి నిర్మాణంలో మన పటేల్ గారి పాత్రను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడానికి మనమంతా కదిలి రావాలి. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ఈ నెల మే 31 తారీఖున సాయంత్రం 4 గంటలకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తప్పకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి మన పటేల్ గారికి నివాళులు అర్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మనమందరం కలిసి సభను విజయవంతం చేద్దాం. మన ఐక్యతను చాటుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్.